కార్తీక మాసం మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హవేలీ ఘనాపూర్ మండలంలోని ముత్తైకోట గ్రామంలో గల శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, రుద్రహోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారికి వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసమని, ప్రతి ఏటా కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి లక్ష పుష్పార్చన నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మసూత్ర శివలింగంతో పాటు ఉసిరి చెట్టు ఉండడం వల్ల మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. అనంతరం కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ సిద్ధేశ్వర స్వామి నమో నమః. కార్తీక మాస ఉత్సవాల సందర్భముగా ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు ఉదయం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకములు, అర్చనలు, అన్న పూజలు చేసుకున్నారు. మరియు 12 గంటల నుంచి 2 గంటల వరకు శ్రీ రుద్ర హోమం జరపబడినది. ఆ రుద్రహోమంలో కూడా చాలా మంది భక్తులు పాల్గొన్నారు. మరియు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారికి లక్ష పుష్పార్చన జరపబడుతున్నది. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నది. మరియు పుష్పార్చన అయిన తర్వాత ఈ హైదరాబాద్ వాస్తువులకు రమేష్ గారిచే కళాకారు బృందంచే ఒక కార్యక్రమం నిర్వహించబడుతున్నది. తదనంతరము భక్తుల సౌకర్యార్థము భోజనాలు, తీర్థప్రసాదాలు ఉండగలవు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ భక్తులకు ఆ సిద్ధేశ్వర స్వామి కరుణా కటాక్షంలో అవుగాకని నేను అంటున్నాను. సిద్ధేశ్వర భగవానికి జై. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతాపితృభ్యో నమః, శ్రీ సిద్ధేశ్వర స్వామినే నమః. వాగర్ధావ్య సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. మన మెతుకు సీమలో చాలా అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అటువంటి అద్భుతమైన దేవాలయాల్లో ఒకటి మన ముత్తాయికోట శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ అనగా కృష్ణపక్ష చతుర్దశి మాస శివరాత్రి గనక స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి వచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మసూత్ర శివలింగంతో పాటు ఉసిరి చెట్టు ఉండటం చేత ఇద్దరి భక్తులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ భక్తులు పాల్గొని ఇంకా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం తత్సత్.